భారత్ పే పై 50 రూపాయలు స్వీకరించబడినది. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం మరింత వేగం అందుకుంది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అంటే డెబిట్ కార్డ్, ఏటీఎం వినియోగమే ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో నగదు తగ్గిపోతుండగా మొబైల్లో యూపీఐ, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల వినియోగం భారీగా పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు దేశంలో జరుగుతున్న ఈ భారీ ఆర్థిక డిజిటల్ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా డెబిట్ కార్డులతో 408 కోట్ల 70 లక్షల లావాదేవీలు జరిగాయి. అయితే 2025 నాటికి అవి 133 కోట్ల 60 లక్షలకు పడిపోయాయి. అంటే 4 ఏళ్లలోనే డెబిట్ కార్డు వినియోగం తీవ్రంగా తగ్గిపోయింది. లావాదేవీలు మొత్తం విలువ కూడా భారీగా తగ్గింది. 2021లో డెబిట్ కార్డులతో 7 లక్షల 40 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరగగా 2025 నాటికి అది 4 లక్షల 50 వేల కోట్ల రూపాయలకు పడిపోయింది. భారతీయుల కంట్రా ఏటీఎంల నుంచి నగదు తీసుకుని ఖర్చు చేసే పద్ధతిని క్రమంగా తగ్గిస్తున్నారని తెలుస్తోంది. డెబిట్ కార్డు స్వైపింగ్ కూడా తగ్గిపోగా ఆ స్థానాన్ని యూపీఐ, మొబైల్ పేమెంట్లు ఆక్రమించాయి. మరోవైపు క్రెడిట్ కార్డుల వినియోగం మాత్రం శరవేగంగా పెరిగింది. 2021లో క్రెడిట్ కార్డు లావాదేవీలు 216 కోట్లు కాగా 2025 నాటికి 570 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 2.5 రెట్ల పైగే పెరుగుదల నమోదైంది. లావాదేవీల విలువ చూస్తే 8 లక్షల 90 వేల కోట్ల నుంచి 23 లక్షల 20 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది కేవలం కార్డు వినియోగం పెరిగిందనే విషయం మాత్రమే కాదు, భారతీయుల ఖర్చు తీరు మారుతోందని సూచిస్తోంది. క్రెడిట్ కార్డుల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయి. ఈఎంఐ ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, రివార్డు పాయింట్లు, ఆన్లైన్ షాపింగ్ పెరుగుదల, ట్రావెల్, ఫుడ్ యాప్స్, డిస్కౌంట్లు, బై నో పే లెటర్ సంస్కృతి వల్ల క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. ప్రత్యేకంగా పట్టణ యువతలో ఇప్పుడే కొనాలి, తర్వాత చెల్లించాలి అనే ధోరణి పెరుగుతోంది. ఈ మొత్తం మార్పుల్లో ప్రధాన పాత్ర పోషించింది యూపీఐ వ్యవస్థే. 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల సంఖ్య 33 రెట్లు పెరిగింది. మొత్తం విలువ దాదాపు 3 రెట్లు అధికమైంది. గత 5 ఏళ్లలో మాత్రమే డిజిటల్ చెల్లింపుల సంఖ్యాపరంగా 4 రెట్లకు పైగా పెరిగాయి. ఇప్పుడు చాయ్ బండి నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్లు కనిపిస్తున్నాయి. నగదు లేకపోయినా వ్యాపారం ఆగడం లేదు. 2025 జూన్లో దేశంలో 6,782 లక్షల క్యూఆర్ కోడ్లు ఉండగా డిసెంబర్ నాటికి అవి 7,313 లక్షలకు పెరిగాయి. అంటే కేవలం 6 నెలల్లోనే లక్షల సంఖ్యలో కొత్త క్యూఆర్ కోడ్లు వచ్చాయి. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు సైతం యూపీఐ పేమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నగదు ఆధారిత వ్యాపారం కాకుండా క్రమంగా తగ్గుతోంది. అందువల్లే ఏటీఎంలో వినియోగం కూడా తగ్గుతోంది. ఇప్పుడు ఏ షాప్ లో చూసినా ఎక్కువగా క్యూఆర్ స్కాన్ చెల్లింపులే జరుగుతున్నాయి. భారత్ క్యాష్లెస్ ఎకనామీ వైపు వేగంగా మార్పు చెందుతుందని ఈ లెక్కలు చెబుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డు మార్కెట్లో ప్రైవేట్ బ్యాంకులు బలంగా పెరిగాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ లాంటి బ్యాంకుల ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, వేగవంతమైన అప్రూవల్స్ తో భారీగా వినియోగదారులను ఆకర్షించాయి. క్రెడిట్ కార్డు మార్కెట్లో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ వాటా 67 నుంచి 71% పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా మాత్రం స్వల్పంగా మాత్రమే పెరిగింది. ఈ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది. మార్కెటింగ్, ప్రీమియర్ కార్డు ఆఫర్లలో ప్రైవేటు బ్యాంకులే ముందు వరుసలో ఉన్నాయి. ఒకప్పుడు భారత క్రెడిట్ కార్డు మార్కెట్లో కీలక పాత్ర పోషించిన విదేశీ బ్యాంకుల ప్రభావం ఇప్పుడు తగ్గిపోతోంది. వాటి మార్కెట్ వాటా 9% నుంచి 4%కి పడిపోయింది. సిటీ బ్యాంకు వంటి సంస్థలు రీటైల్ బ్యాంకింగ్ నుంచి వెనక్కి తగ్గడం కూడా ఇందుకు కారణం. డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని పెంచిన మరో ప్రమాదాన్ని కూడా తెలుస్తున్నాయి. అదే అప్పుల సంస్కృతి. ఎందుకంటే క్రెడిట్ కార్డు అంటే అప్పే. చాలా మంది పూర్తి బిల్లు చెల్లించకుండా మినిమం డ్యూ మాత్రమే కడుతున్నారు. క్రెడిట్ కార్డులపై వడ్డీ 30 నుంచి 45% వరకు ఉండొచ్చు. అంటే చిన్న బిల్లు కూడా పెద్ద అప్పుగా మారే ప్రమాదం ఉంది. ఈ నివేదికలో రిజర్వ్ బ్యాంకు పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. యువతలో అధికంగా ఖర్చు చేయడం, లోన్ తీసుకునే అలవాటు క్రమంగా పెరిగిందని తెలిపింది. అప్పు తీర్చేందుకు ఈఎంఐలపై ఆధారపడటం, డిఫాల్టుల ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకే ఇటీవలే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై బ్యాంకులకు కఠిన నిబంధనలు కూడా అమలు చేసింది. భారత్ ఇప్పుడు క్యాష్ ఎకనామీ నుంచి డిజిటల్ క్రెడిట్ ఎకనామీగా మారుతోంది. ఇక ముందు మొబైల్ పేమెంట్లు మరింత పెరుగుతాయి.
క్యూఆర్ కోడ్ ప్రతి వ్యాపారానికి అవసరమవుతోంది. నగదు వినియోగం ఇంకా తగ్గే అవకాశం ఉంది. యూపీఐ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, యూపీఐ సురక్షితమైన డిజిటల్ చెల్లింపు విధానమే అయినా క్రెడిట్ కార్డులు జాగ్రత్తగా వాడకపోతే అప్పుల ఊబిలో నెట్టే ప్రమాదం ఉంది.